హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీని నేను ఎప్పుడూలా కాకుండా కొంచెం స్పెషల్గా తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం నేను కొంచెం అల్లం తీసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ అలానే ఒక ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోని జీలకర్ర, ధనియాలు, ఒక టమాటా అండి, చిన్న సైజు టమాటా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకే అండి, మిక్సీ పట్టుకున్నాం కదా, చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఓకే అండి, స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం ఇందులోనే యాడ్ చేద్దామండి. నేను ఎలాంటి మసాలా దినుసులు ఏమీ వేసుకోలేదు, చూసారు కదా. ఈ లవంగాలు ఏమీ వేసుకోలేదు, నేను ఓన్లీ ధనియాలు, జీలకర్ర తప్పించి ఇంకేమీ వేసుకోలేదండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాం ఇంత కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగా ఈ మసాలా అంతటిని కూడా వేయించుకుందామండి. ఒక 5 మినిట్స్ ఇలానే మూత పెట్టి వదిలేద్దాం. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, మొత్తం మసాలా అంతా కూడా వేగింది, ఆయిల్ సపరేట్ అయింది, చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మనం చికెను యాడ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మొత్తం మసాలా అంతా కూడా పీసెస్కి పట్టాలి కదా. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు యాడ్ చేసుకుందాం అండి. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి, ఇలా చికెన్ అంతా కలిపేసుకున్నాం కదా. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. కర్రీ అంతా కూడా మనం సిమ్లోనే ఉడికించుకోవాలండి. మనం హైలో అసలు పెట్టకూడదు, హైలో పెడితే కూర మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా కుక్ అయిందండి చికెను. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ మసాలా యాడ్ చేద్దామండి. ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి దీన్ని అంతటిని కూడా కలిపేసుకుందాం. అలానే ఇప్పుడే మనం ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందామండి. చికెన్ అంతా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడానండి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని కలిపేసుకుందాం. ఉప్పు అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్లో వేసుకోవాలండి. కారం మాత్రం కర్రీ చివరిలో వేసుకోవాలి, అప్పుడే బాగా పడుతుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా రుచిగా వస్తుందండి. ముందే కారం వేసేసుకుంటే బాగా కుక్ అవ్వదు. సో ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని 10 మినిట్స్ చూద్దాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందామండి. కొంచెం గ్రేవీ కోసం, ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువే వేసుకోండి. దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇది ముద్ద కూర కాబట్టి అండి వాటర్ తక్కువే పడుతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం.
చూసారు కదా, చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిందండి. ఇగురు కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వేడి వేడి అన్నంలోని ఈ చికెన్ కర్రీ అద్దరిపోతుందండి. చాలా గ్రేవీగా వచ్చింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.